హలో ఆల్. ఈరోజు మనం మెన్సురేషన్లో రెక్టాంగిల్ గురించి చూద్దాం. ఫార్ములాస్ ఏంటి, ఎలా వస్తాయి అనేది. దిస్ ఈజ్ ద రెక్టాంగిల్, అందరికీ తెలుసు కదా. మనకి బాక్స్ షేప్లో ఉండే వాటిని రెక్టాంగిల్ అంటాము. మనం పార్సల్ బాక్సులు కానీ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ మనకి రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. రెక్టాంగిల్లో మనకు వచ్చేసి 2 మేజర్గా ఉంటాయి, లెంత్, బ్రెడ్త్. ఇవి యూజ్ చేసి రెక్టాంగిల్ యొక్క ఏరియా, పెరిమీటర్, డయాగ్నల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. ఏరియా అంటే ఈ లోపల ఉన్న ప్లేస్ని ఏరియా అంటాము రెక్టాంగిల్లో. పెరిమీటర్ అంటే చుట్టుకొలత, చుట్టూ ఉన్న రెక్టాంగిల్ చుట్టూ ఉన్న పార్ట్ని చుట్టుకొలత అంటారు. డయాగ్నల్, డి అంటే డయాగ్నల్ లెంత్. రెక్టాంగిల్లో ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఉండే లెంత్నే డయాగ్నల్, డి అంటాం. ఓకే, ఇప్పుడు లెంత్, బ్రెడ్త్ ఇచ్చి రెక్టాంగిల్లో ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే అప్పుడు మనకి ఏరియా వస్తుంది. పెరిమీటర్ వచ్చేసి, ఇప్పుడు రెక్టాంగిల్ అంటే ఒక బాక్స్ షేప్లో ఉంటుంది కదా, బాక్స్కి 2 సైడ్స్ ఉంటాయి కదా లెంత్. ఇక్కడ ఒక లెంత్, ఇక్కడ ఒక లెంత్. బ్రెడ్త్ కూడా 2 సైడ్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. కాబట్టి 2L + 2B. అప్పుడు 2 కామన్గా ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 కామన్ తీస్తే 2/L + B అవుతుంది పెరిమీటర్. నెక్స్ట్ డయాగ్నల్, ఏం లేదండి. డయాగ్నల్ అంటే లెంత్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్. ఈ రెండిటికి మనం రూట్ చేస్తే వచ్చేదే డయాగ్నల్. √L² + B². దిస్ ఈస్ ద డయాగ్నల్ ఆఫ్ ద రెక్టాంగిల్. డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయాలంటే √L² + B². దిస్ ద డయాగ్నల్ ఫార్ములా. మనకి డయాగ్నల్ ఇచ్చి లెంత్, బ్రెడ్త్ కనుక్కోమనొచ్చు, ఏరియా ఇచ్చి పెరిమీటర్ కనుక్కోమనొచ్చు. ఇలా మనకి డిఫరెంట్గా అడుగుతాడు. చాలా ఈజీ. నెక్స్ట్ షార్ట్లో స్క్వేర్ చూద్దాం. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ప్రీవియస్ షార్ట్లో ఇంకా సర్కిల్, కోను, సిలిండరు వాటి గురించి చెప్పాను, చూడండి.